కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదుగల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2 BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. వివరాలకు 9505288786. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
మొదటి బడ్జెట్లోనే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించడంతో పాటుగా భూములు కోల్పోయే రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జంగారెడ్గూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్యాంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. యువకులకు భరోసా కల్పించే విధంగా తమ ప్రభుత్వం మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే సంక్రాంతి నాటికి రోడ్లు గుంతలు పూడ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వివరించారు. అదేవిధంగా సోషల్ మీడియాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు INPR శాఖ ద్వారా నూతన కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు. దీంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అనుసరిస్తూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా కేటాయిస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఈ సమావేశంలో DCCB మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, అందరి కష్టాలని ఆ ఆంజనేయ స్వామి తీర్చాలని మనసారా మనం కోరుకుంటూ ఒక చిత్తశుద్ధితో, ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్లి దేశంలోనే మొదటి 2 స్థానాల్లో నిలపాలి రాష్ట్రాన్ని అని కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువకులకి ఒక భరోసా కల్పించడం. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడిందని చెప్పేసి మనం చేస్తాం. మనందరికీ తెలుసు, చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది. ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు 2,80,000 ఎకరాలు 2 లక్షల కొత్త ఆయకట్టు, 2,80,000 ఎకరాలకి స్టెబిలైజేషను, అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో దానికి నిధులు కేటాయించడం కానీ, మొన్ననే రాంబాబు గారితో మాట్లాడారు, ఇరిగేషన్ మంత్రి గారు, మురళి గారితో మాట్లాడారు, నేను ఉన్నాను. ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లో మేలు చేయాలి, ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాకప్ చేయటం, ఆ కాంట్రాక్ట్ ను పిలిచి అది పూర్తి చేయడానికి కూడా ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా రోడ్లు ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండుగ కల్లా ఈ రాష్ట్రంలో గుంటలు లేని రోడ్లు ఉండాలి. నేను ఎక్కడైనా సరే పర్యటనకి వెళ్ళినప్పుడు ఎక్కడ గుంట కనపడితే అక్కడే R&B ఏఈని కన్సర్న్ ఏఈని నేను సస్పెండ్ చేస్తాను అనే ఒక చిత్తశుద్ధితో మాట్లాడారంటే రాష్ట్రం పట్ల, పరిపాలన పట్ల అవగాహన ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2014-19లో జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి కొన్ని జీవోలు కూడా రావడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నాకు కూడా స్పష్టంగా చెప్పారు, వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం ప్రపోజల్ పంపించండి, ఉన్న ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా దానికోసం నేను కృషి చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. భీముడోలు ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం సందర్శించారు. ఈ మేరకు ల్యాబ్లోని పలు విభాగాలను ఆమె తనిఖీ చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా, అధికారులు అగ్రి ల్యాబ్ సిబ్బంది విధులు, ల్యాబ్ ప్రగతిని కలెక్టర్కు వివరించారు. ల్యాబ్లోని ప్యాడీ, ఆక్వా, వెటర్నరీ విభాగాలను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించాలని చెప్పారు. భీముడోలు అగ్రికల్చరల్ ఏడీ ఉషా రాజకుమారి, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ పద్మావతీదేవి, వ్యవసాయ, ఆక్వా, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కాన్సెప్ట్ సంబంధించిన ఒకటి ఉంది మేడం. యూవి ఛాంబర్లో మీరు కల్చర్ చేయాలంటే ఓన్లీ అగ్రికల్చర్ ప్రాసెస్, హార్టికల్చర్ ప్రాసెస్, అంటే దిస్ ఇస్ రిగార్డింగ్ జర్మినేషన్ ఆఫ్ సీడ్స్. వేరే ఏం చేస్తారు? This is just a contamination check sheet. Visible physical impressions. Inert matter. What is this called? This is seed closing. Okay, garipatti chaff. Then wait.
ఏం చేస్తారు? వేరే ఏం టెస్ట్ చేస్తారు? What is the frequency of sample collection happens? ఓవర్ సీజన్ అంటే ఫర్టిలైజర్ సీజన్ ఎప్పుడైతే ఎక్కువ Organic అదే farming. కదా మేడం న్యాచురల్ ఫార్మింగ్ అనేది న్యాచురల్ ఫార్మింగ్ టు యూరియాలో దగ్గర అంటే But how many acres do you have? మన జిల్లాలో ఒక Everything వస్తుందా? అంతే కదా యూరియా ఎసిడిక్ ఫార్మ్ ఫర్టిలైజర్ యూరియా ఇది అది mostly నార్మల్ hydration సొల్యూషన్స్ methods. ఒకప్పుడు నార్మల్ సొల్యూషన్స్ మనం తయారు చేసుకున్నాం మేడం Basically దాన్ని డ్రై చేయడానికి వాటర్ కంటెంట్ కూడా ఇది మేడం మీకు కల్చర్ ఏం చేయాలి? తక్కువ ఉంటుంది మేడం ఆ శాంపుల్ ఎవరికైనా ఉందా ఇప్పుడు It's okay. ఇది మీకు ఇక్కడ ఫర్టిలైజర్ కి వాటర్ సాయిల్ వచ్చి వాటినే కానీ యాక్వాకు సాయిల్ ఇంట్రెస్టింగ్ ఎందుకు చేస్తారు? కింద సాయిల్ డ్రై అయిపోయిన తర్వాత జిగ్జాగ్లో కానీ సాయిల్ టెస్ట్ చెట్లు అవన్నీ చూస్తుంది కాబట్టి సాయిల్ టెస్ట్ చేస్తున్నారు. సాయిల్ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు? సాయిలో కూడా మేడం సైలెన్స్ ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ శివకిషోర్ సందర్శించారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలకగా ఐజీ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్షిక తనిఖీల్లో భాగంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో రికార్డులను ఐజీ అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రానికి శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, భక్తులకు ఆలయ అధికారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని, అలాగే ద్వారకా తిరుమల ఎస్ఐ భీమడోలు సిఐ ఆలయ ఈవోతో ఎల్లప్పుడూ టచ్లో ఉంటూ ఏ లోపాలు లేకుండా చూసుకుంటున్నారని, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని, అవసరమైతే మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ముఖ్యంగా ఇక్కడ క్రైమ్ రికార్డ్ చూసుకుంటే యాత్రికులు వచ్చినప్పుడు వారిని దొంగలు దోచుకుంటున్నారని, ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు అనే దానిపై ప్రత్యేక నిఘా పెట్టి వాటిని దొంగతనాలను అరికడతామని ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ శివకిషోర్ తెలిపారు. నెక్స్ట్ ఈ పోలీస్ క్వార్టర్స్ కూడా నిర్వియోగంగానే ఉన్నాయండి. క్వార్టర్స్ కూడా అవి పాడైపోయినాయండి మొత్తం. పోలీస్ స్టేషన్ ఈరోజు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ మీకు తెలుసు ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. సో ఎంతో మంది భక్తులు ముఖ్యంగా శనివారాలు ఇక్కడికి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులకు కానీ ఆలయానికి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లు మేము స్పెషల్ అకేషన్స్ లో చేస్తున్నాము. ఎప్పటికప్పుడు ఇక్కడ లోకల్ ఎస్హెచ్ఓ గారు, ఇన్స్పెక్టర్ గారు ఆలయ ఈఓ గారితో టచ్ లో ఉండి ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏమి లోపాలు లేకుండా చూసుకుంటున్నారు. నెసరీ సీసీ కెమెరాస్ అవి కూడా ఇక్కడ పెట్టారు. అవసరమైతే ఇంకొన్ని సీసీ కెమెరాస్ ఇక్కడ పెట్టిస్తాము. అప్పుడప్పుడు ఇక్కడ క్రైమ్ రికార్డ్ చూస్తుంటే కొంతమంది యాత్రికులు వచ్చినప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి.
శనివారాల పూట ముఖ్యంగా జేబు దొంగతనాలు అవి ఇవి జరుగుతున్నాయి. సో ఇటువంటి వాటిని ఎట్లా అరికట్టాలి, ఎవరు వస్తున్నారు ఇక్కడికి అనేది కొద్దిగా ప్రత్యేక చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్లో మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు, లా అండ్ ఆర్డర్ అంతా బాగానే ఉంది. ఆ కేసెస్ని త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ చేయడము, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ మేము పూర్తిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అదే సీసీ కెమెరాస్ పెట్టడానికి, తర్వాత పాత నేరస్తుల ఫొటోస్, వారి ఫింగర్ ప్రింట్స్ అప్లోడ్ చేయడము, గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా జరిగిన నేరాల్లో ఉన్న ఈ దొంగలు, గంజాయి నేరాలు చేసిన వాళ్ళు, ఈ పోక్సో నేరాల్లో పాల్గొన్న వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అన్ని కూడా డిజిటైజ్ చేస్తున్నాము. భవిష్యత్తులో పెట్టే సీసీ కెమెరాలు కూడా ఈ టెక్నాలజీని వాడుకొని ఈ ఫోటోగ్రాఫ్స్ని వాడే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆదర్శవంతమైన సేవలు అందించాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఆపత్కాలంలో దాతలందించే సేవలు అత్యంత విలువైనవి. అటువంటి విలువైన సేవల్ని ఏలూరు నియోజకవర్గం నుండి అందించే క్రమంలో చూపిన దాతృత్వం ఎంతో ఆదర్శవంతం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత ఎమ్మెల్యేగా బడేటి చంటి అధికారం చేపట్టిన తర్వాత అందించిన సేవలు అత్యంత అమూల్యమైనవి. విజయవాడ మహానగరాన్ని వరదలు ముంచెత్తిన సమయంలో అయితే 10 రోజుల పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి అందించిన సేవలు వెలకెట్టలేనివని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రశంసించారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి సేవలను అందిస్తూ వచ్చారన్న విషయాన్ని. ఇందుకు ప్రధాన కారణం ఎమ్మెల్యే బడేటి చంటి ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు. ఇదే క్రమంలో తాజాగా ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోల్సేల్ అండ్ రిటైల్ మెడికల్ షాపుల యజమానులు 2,10,000 రూపాయలను విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళంగా అందించారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ నాయకులు జి రవిచంద్ర, సయ్యద్ బాజీ, ఎం వెంకట్రావు మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలిసి చెక్కును అందించారు. ఈ సందర్భంగా వారి దాతృత్వాన్ని ఎమ్మెల్యే చంటి ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, బెల్లంకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు జి రవిచంద్ర. నేను ఏలూరు పట్టణానికి మరియు ఏలూరు జిల్లాకి ఏలూరు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడిని. విజయవాడ వరద బాధితుల నిమిత్తం ఏలూరు మరియు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి అందరు కెమిస్టులు స్వయంగా విరాళాలు ప్రకటించారు. దీనిలో కొంత మొత్తాన్ని 2,01,000 రూపాయలని మన ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి ద్వారా ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అలాగే జిల్లాలోని అన్ని మండలాల వారు కూడా, గణపురం మండలాల వారు అక్కడ వారి శాసనసభ్యులకి, చంద్రపూడి వారి శాసనసభ్యులకి, అలాగే జంగడు ఏరియా వారి శాసనసభ్యులకి, అలాగే నూయ్యూడు ఏరియా వారు అక్కడ మంత్రి గారంటే కొలుసు పార్థసారథి గారికి అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొని స్వయంగా విరాళాలు అందించినటువంటి మా కెమిస్ట్ సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేస్తున్న మధ్య ఆంజనేయ స్వామిని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన మంత్రి పార్థసారథికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు చేసిన అనంతరం మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి సహాయక కమిషనర్ ఆర్వి చందన జ్ఞాపికను అందజేశారు. అర్చకులు వేద అశ్వరవచనం పలికి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి ఉపాలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మంత్రి సందర్శించారు. అనంతరం ఆలయ ఆవరణలో జరుగుతున్న అన్న సమారాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శేషు, పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గోవింద హరే ఓం తత్వష్టాత్ పరమం పదం దదామస్మిందోయ భక్తులందరూ కూడా స్వామివారి యొక్క తీర్థప్రదర్శిస్తున్నారండి. స్వామివారి యొక్క నిత్యాలంకరణ భీమడోలు మండలం పోళ్ల వ్యవసాయ క్షేత్రాల్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం పర్యటించారు. స్థానిక భవానమ్మ ఆలయం వద్ద వరికోత యంత్ర సహాయంతో జరుగుతున్న కోత పనులను కలెక్టర్ వ్యవసాయ జేడీ హబీబ్ బాషాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా కొడవలు పట్టి వరి కంకులు కోశారు. రైతులతో వరి కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. వరి కొనుగోలుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో భీమడోల్ అగ్రికల్చరల్ ఏడీ ఉషా రాజకుమారి, ఏవో ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఇది మేడం సాయిల్ మెత్తదనాన్ని బట్టి హైట్ సెట్ చేస్తాం. అదే చెప్తున్నాను బికాస్ కొన్ని కింద కట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాన్యువల్ అయితే మేడం ఈ దాకా పట్టుకుంటాం మేడం. ఈ గడ్డి అవును మేడం. స్టబుల్స్ చాలా కిందకి ఉంటాయి మేడం. కిందకంటే వెళ్తారంటే టైం ఎక్కువ పడుతుంది. మీరు 10 ఎకరాలు మీకు ఇట్లా చేయడానికి ఎంత సేపు పడుతుంది? మిషన్తో వస్తుంది. లేదు 10 ఎకరాలు కోయడానికి 10 రోజులు పడుతుంది. 100 మంది మనుషులు కావాలండి. 100 మంది కావాలంటే వాళ్ళు పప్పు అక్కడ ప్లేట్స్ ఉంటాయి మేడం. ప్లేట్స్ ఉంటాయి మిషన్ ఇటు తిప్పండి. లేదు మేడం ఇప్పుడు ఇంకా గింజలు వచ్చేస్తున్నాయి. చేశారు కదా ఉంటే కొంచెం స్లోగా వెళ్తాను. కైకలూరు మిల్స్ ముక్తి హెత్తర్ బోర్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం.
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరి ఇంకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలిగ్గా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. ఫస్ట్ స్కీమ్ లో 75 మంది సభ్యులతో విజయదశమి రోజున మొదటి నెల లక్కీ డ్రా, నవంబర్ 10వ తేదీన రెండవ నెల లక్కీ డ్రా విజయవంతం చేసిన ప్రతి ఒక్క సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కస్టమర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు కేవలం 25 మంది సభ్యులతో రెండవ స్కీమ్ ప్రారంభించడం జరిగింది. రెండవ స్కీమ్ లో మొదటి లక్కీ డ్రా ఈ నెలలో తీయబడును. ఆలస్యం చేయకుండా రెండవ స్కీమ్ లో చేరి లక్కీ డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 25 మంది సభ్యుల్లో ఒకరికి 55 లక్షల రూపాయల విలువగల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్, ఒకరికి 36 లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్, ఒకరికి 35 లక్షల విలువగల ఇండిపెండెంట్ హౌస్, నలుగురికి 36 లక్షల విలువగల 1250 చదరపు అడుగుల 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్, ఒకరికి 35 లక్షల విలువగల ఓపెన్ ప్లాట్ మరియు 17 మంది సభ్యులకు 20 లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం. పథకం యొక్క లాభాలు ప్రతి నెలా లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీ పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా డూప్లెక్స్ గాని, విల్లా గాని, 2BHK అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని, ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు. ముఖ్య గమనిక, 25 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూర్. వివరాలకు 9505288786. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్,
నెరోలైక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. భారతరత్న ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి స్వీట్లు పంచి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా బ్యాంకుల జాతీకరణ చేసి ప్రతి సామాన్య మనిషి కూడా బ్యాంకు లావాదేవీలను జరుపుకునే విధంగా లబ్ధి పొందేందుకు ఎంతో కృషి చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందని, భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం వదిలి చివరి రక్తబిందు వరకు కూడా దేశాభివృద్ధికి పాటుపడ్డారని, అలీన దేశాలకు అధ్యక్షురాలుగా ఎన్నో సేవలు అందించాలని, భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశారని ఆవిడ సేవలను కొనియాడారు. ఆవిడ ఆశయాలను అందరం కూడా ఆచరించి కాంగ్రెస్ పార్టీ అయితే భారతదేశం సుభిక్షంగా ఉంటుందని, దానికి అనుగుణంగా అందరూ కూడా కృషి చేసి కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఎలిజా, ఏలూరు నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, సాదే బాబు ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు పెద్దిరెడ్డి పద్మ, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు గౌడ రంగబాబు, దండుబోయిన చంద్రశేఖర్, బ్లాక్ 1 అధ్యక్షులు చెక్కా గుప్తా, ఎస్ఎస్ఎల్ రాటాలు, కొమ్మన సాంబశివరావు, వల్లకవి శ్రీనివాసరావు, రంభా కిషోర్, కందికొప్ప ఆంజనేయులు, పులి మార్కండేశ్వరరావు, సుంకర సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 107వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మన ముందు లేకపోయినప్పటికీ శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ప్రతి ఒక్కరూ అమ్మ అని పిలిచే అదృష్టం ఉన్నటువంటి దేశ ప్రజలందరూ పిలిచినటువంటి గొప్ప నాయకురాలు ఎవరు ఉన్నారంటే శ్రీమతి ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారు ఆ రోజున బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మరి అదేవిధంగా నిమ్న జాతులకు కానీ బడుగు బలహీన వర్గాలు బ్యాంకుల్లో లోన్స్ ఒక్క ధనవంతులకే కాదు అందరూ లబ్ధి పొందాలి అనే ఆశయంతో మరి ఆ రోజున బ్యాంకులను జాతీయకరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలాంటి ఇందిరాగాంధీ గారి జన్మదినోత్సవం జరుపుకోవడం, ఆవిడ తుది రక్తం బొట్టు వరకు ఈ దేశం కోసం త్యాగం చేస్తాను అని చెప్పి మరి ఒరిస్సాలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడి వచ్చినటువంటి గొప్ప నాయకురాలు. అలాంటి నాయకురాలు జన్మదినోత్సవంలో ఆవిడ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలుగా మేమందరం గర్వకారణంగా ఫీల్ అవుతాం. ఈరోజు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ ఏ ఆశయంతో అయితే ఈ దేశం కోసం పనిచేశారో, ఈ దేశం కోసం తుది రక్తం పట్టు వరకు త్యాగం చేస్తారని మాట్లాడారు. దాంట్లో భాగంగా మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయం కోసం పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో వేంచేస్తున్న భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆరుద్ర నక్షత్రం రోజున శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాదేవునికి అభిషేకాలు, మహారుద్రాభిషేకాలు భక్తి శ్రద్ధలతో చేశారు. అలాగే ప్రధాన అర్చకులు కృష్ణ చైతన్య శర్మ ఆధ్వర్యంలో ఈ అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మహాదేవుని కృపా కటాక్షాలు పొందారు. అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గంగా పార్వతీ సమేతంగా కొలువుదీరిన శివయ్యకు క్షేత్ర పురవీధుల్లో జరిగిన ప్రభోత్సవం భక్తులను అలరించింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అఘోర వేషధారణలు, భక్తుల శివనామ స్మరణల నడుమ జరిగిన ఈ ఉత్సవం చూపర్లకు నేత్రపర్వమైంది. ముందుగా విశేషంగా అలంకరించిన అశ్వాలతో కూడిన రథవాహనంపై స్వామి, అమ్మవార్లను ఉంచి అలంకరించారు. అనంతరం హారతులిచ్చారు. ఆ తర్వాత ఈ వాహనం క్షేత్ర పురవీధులకు రాగా ప్రతి ఇంటి ముందు భక్తులు దర్శించి హారతులు పట్టారు. అలాగే ఆలయంలో శివలింగ ఆకారంలో ప్రమిదలను ఉంచి వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని జరిపారు. ఈ ఉత్సవాలు భక్తులను అలరించాయి. విశ్వేశలింగమై కనికరించరా వినిలిఖితమునిక పరపర చరితి అమృతమి కురిపించరా రామేశలింగమని
ఏలూరులోని స్థానిక రాయల్ స్టార్ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఏలూరు డివిజన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏలూరు డివిజన్ అధ్యక్షులు పాతాళ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన 5 జిల్లాల డిస్కమ్ అధ్యక్షులు ముక్తా నాగేశ్వరరావు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తమైందని, అందులో భాగంగా అదానీ గ్రూప్స్ వాళ్లు ప్లేడర్స్ మీటర్స్ ఆదాయ వనరులను వారి గుప్పెట్లోకి తీసుకుని విద్యుత్ వినియోగదారులకు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉందని అన్నారు. సంస్థలోని అధిక పనిభారాన్ని, మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యుత్ ఉద్యోగులు లైన్ యాక్సిడెంట్లకు, దీర్ఘకాలిక వ్యాధులకు గురై హాస్పిటల్కి వెళ్తే క్రెడిట్ కార్డు ద్వారా వైద్య సౌకర్యం లేకుండా పోయిందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాము మాట్లాడుతూ సమస్యల్లో కొత్త జిల్లాల విభజన వల్ల విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసుల విభజనల వల్ల కలిగే నష్టాలను నివారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డివిజన్ కార్యదర్శి జి నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వై నిర్మల్, గోవింద్, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. ఎవరైతే ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ రీడిప్లాయ్మెంట్ పేరుతో ఆపరేషన్ సెక్షన్స్కి బదిలీ చేయడం జరిగింది. మరి బదిలీ అయిన చోట మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా టేబుల్ లేదు, కంప్యూటర్ లేదు, కుర్చీ లేదు, మౌలిక వసతులు లేవు. కలెక్షన్కి వెళ్ళి కలెక్షన్ పాయింట్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొచ్చి వేరే చోట రెమిటెన్స్ చేసి మళ్ళీ సెక్షన్ ఆఫీస్కి వచ్చి సాయంత్రం 8 గంటల వరకు పనిచేయమని చెప్పి వేధించేటటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఇవాళ మన ముందున్నాయి. ఒకప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీ మీద ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి డివిజన్ అధికారికో సర్కిల్ అధికారికో అధికారం ఉండేది. ఇవాళ వాటన్నింటిని తీసుకెళ్లి కార్పొరేట్ ఆఫీసులో పెట్టుకున్నారు. అలాగే ఎవరైనా అనుకోకుండా ఏదైనా ఇబ్బందుల వలన సస్పెండ్ అయితే విజిలెన్స్ రిపోర్టు ఇక్కడ లోకల్గా ఉన్న విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, వైజాగ్ పంపించాలి, వైజాగ్ వాళ్ళు విజయవాడ పంపించాలి, విజయవాడ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ దగ్గర నుంచి మళ్ళీ కార్పొరేట్ ఆఫీస్కి ఆ రిపోర్ట్ చేరితే కానీ రీపోస్టింగ్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ ఈ సంస్థలో లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఇవాళ ఈ విద్యుత్ ఉద్యోగం చుట్టూ మరి తిరుగుతున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ సంస్థలో ఉన్నటువంటి అందరూ విద్యుత్ ఉద్యోగులు ఒక యూనిటీగా వచ్చి ఉన్న సంఘాలన్నీ కలిసి ఉన్న జేఏసీని బలోపేతం చేసుకుంటూ రాష్ట్ర స్థాయితో డిస్కమ్ స్థాయిలో ఈ సమస్యల మీద పోరాటం చేస్తే తప్ప ఏ ఒక్క సమస్య కూడా ఇవాళ పరిష్కారం కాని పరిస్థితి ఉంది. కాబట్టి మిత్రులందరూ మరి గమనించి ఆ దిశగా యూనిటీగా ఈ ఆర్గనైజేషన్ తరఫున, ఈ యూనియన్ తరఫున రాబోయే రోజుల్లో యూనియన్ తరఫున చేపట్టేటటువంటి కార్యక్రమాలకి మీరందరూ చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చిన్న క్యాడర్ నుంచి ఎస్డబ్ల్యూజీ దగ్గర నుంచి కానీ ఫోర్మెన్ దాకా ఓఎండంలో కానీ అలాగే జేఏఓ, ఏఏఓ, ఎస్ఏఓ లెవెల్లో కానీ అందరూ కూడా కష్టపడితేనే ఈ ఈపీడీసీఎల్ కంపెనీ ఇంత ఉన్నత స్థితిలోకి వెళ్ళింది. ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఎస్ఏఓ దగ్గర ఆలుకున్న ఇబ్బందులు ఆలుకున్నాయి, ఫోర్మెన్కి ఉండేటప్పటికి ఆలుకున్న ఇబ్బందులు ఆలుకున్నాయి. అలాగే ఎస్డబ్ల్యూజీ సోదరమణులు కానీ అటెండర్లే కానీ యూడీసీలు, జేఏఓలు ఆలుకున్న ఇబ్బందులు ఆలుకున్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని వాళ్ళకి హ్యాపీగా చేసుకునే మనోస్థైర్యాన్ని వాళ్ళకి కలిగించాలి. దానికి యూనియన్ నాయకులుగా మీ యొక్క ఇబ్బందులన్నింటి కూడా మీడియా మధ్యలో మేము ఉండి డిఈ లెవెల్గా కానీ, ఎస్సీ లెవెల్గా కానీ, సిఎండి లెవెల్లో కానీ మేము మాట్లాడి అపురస్కృతంగా ఉన్న పరిష్కారాలు ఏవైతే ఉన్నాయో అండరేజ్, ఓవరేజ్ వాళ్ళ ఉద్యోగాలు ఇప్పించడం పిల్లలకి, అలాగే ఏవైతే డిఏలు అనేది మనకి అప్పుడే 3 డిఏలు దగ్గరికి రావాల్సి వచ్చినాయి. ఆ డిఏల పరంగా కూడా వస్తాయి. కానీ ఎస్సీఎస్ కామేశ్వరరావు గారిని ఈ మధ్యలో మనం గుర్తుపెట్టుకోవాలి. నవంబర్ 30వ తారీఖు నాడు ఏ డివిజన్లోనైనా సరే ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు, కరెంటు డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు వాళ్ళ తల్లిదండ్రులని ఎలాగైతే కనుక మరణించిన తర్వాత గుర్తుపెట్టుకుంటాడో అలాగే ఈ కామేశ్వరరావు గారిని కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తారీఖు నాడు
ఇంచుమించు మన సర్కిల్ ఆఫీస్ కాంపౌండ్లో 400 మందికి భోజనాలు పెట్టడం జరుగుతుంది, పూర్ ఫీడింగ్ కానీ నేను. దోమకాటు చాలా ప్రమాదకరమని, దోమల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమకాటు పాము కాటు కంటే ప్రమాదమని, దోమల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక గ్రామంలో జరుగుతున్న అసంక్రమిత వ్యాధుల సర్వేలో పాల్గొని అక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు నిర్వహిస్తున్న ఇంటింటా క్యాన్సర్, షుగర్, బీపీ మరియు దంత సమయాల సర్వేలో తగు సమాచారం ఇవ్వాలని, అప్పుడే క్యాన్సర్ మొదలగు వ్యాధులను గుర్తించగలమని తెలిపారు. సకాలంలో గుర్తిస్తే వైద్య చికిత్స సులభం అవుతుందని అన్నారు. అలాగే శీతాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు చూసుకోవాలని సూచించారు. అలాగే ప్రజలు దోమలు వృద్ధి చెందకుండా, ముఖ్యంగా డెంగ్యూ దోమలు మంచినీటిలో ప్రాంతాల్లో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని, అప్పుడే దోమల ద్వారా వచ్చే వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధి నుండి కొంతవరకు రక్షించుకోగలమని, దోమకాటు ఎవరికీ కనిపించదని, దోమ కొట్టకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ బి ఆనంద్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ ఆనంద్, మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్తలు మౌనిక, విజయకుమారి, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. బాడీ పెయిన్స్ ఉంటాయి, బాడీ పెయిన్స్ అలాగే జ్వరాలు కూడా. జ్వరాలు అనేది అన్ని కాలాలు ఉంటాయమ్మా. ఎందువల్ల ఎక్కడ దోమ ఉండదు, అక్కడ ఏదో ఒక జ్వరం ఉండదు. ముఖ్యంగా మనకి ఎక్కువగా హాని చేసే కీటకాల్లో దోమ అనేది చాలా ప్రమాదకరం కీటకం. అలాగే ఏక్ కూడా. ఏక్ కంటే దోమ ఇంకా ప్రమాదకరం. ఎందువల్ల దోమ ద్వారా ఎక్కువగా మీకు తెలిసిందే ప్రాణాంతకమైన వ్యాధులు, డెంగ్యూ కానీ, మలేరియా కానీ. అంటే మలేరియా మన ప్రాంతం లేదు కానీ గిరిజన ప్రాంతం మలేరియా ఉంటుంది. మన ఏరియాలో మీకు గుడివాకలంక అనుకోమాకండి, మన డెల్టా ప్రాంతాల్లో ఎక్కువగా డెంగ్యూ జ్వరాలు ఉంటాయి. దోమల ప్రబలం వల్ల వస్తుంటుంది. అది తిరిగి మీరు అనొచ్చు, అయ్యా ఎన్ని డ్రైన్స్ బాగా చెత్త పుడిపోయింది, అలా డ్రైన్స్ తీయట్లేదు అనుకుంటాం. కానీ మనకి ప్రమాదకరం దోమ డ్రైన్లో, డెంగ్యూకి సంబంధించిన దోమ డ్రైన్లో పెరిగే దోమ కాదు, మురినీటిలో పెరిగే దోమ. డెంగ్యూ దోమ కానీ, మలేరియా దోమ కానీ దానికి మంచినీళ్ళు అంటే ఇష్టం, మనిషి రక్తం అంటే ఇష్టం. దాని ఆహారం ఏంటి? మనిషి రక్తం. అది పిల్లబడ్డానికి దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటే మంచినీళ్ళు ఇష్టం. మురికినీళ్ళలో పెరగదు దోమ. ఇది డెంగ్యూ దోమ కానీ మలేరియా దోమ మంచినీళ్ళలో పెరుగుతుంటుంది. మంచినీళ్ళు ఎక్కడ ఉంటాయి? తొట్టుల్లో ఉంటాయి, బయట ట్యాంకుల్లో ఉంటాయి, ఆ తర్వాత డ్రమ్స్లో ఉంటుంటాయి. ఇల్లు కడుతుంటారు, ఇల్లు కట్టి పెద్ద పెద్ద డ్రమ్ములు పెడుతుంటారు. ఆ డ్రమ్స్ నీళ్ళు పోస్తుంటారు కానీ నీళ్ళు క్లీన్ చేయరు. ఎప్పుడైతే వారం పైబడి నీరు నిల్వ ఉంటుందో అక్కడే దోమ వెళ్ళి అక్కడ గుడ్లు పెట్టి పిల్లలు పెట్టి మళ్ళీ కుట్టి మన జ్వరం. అది దోమ కుడితే 3 రోజులు 4 రోజులు తగ్గిపోతుంది తొందరగా మేలుకుంటే. మా ఏఎన్ఎం కానీ, మా ఇక్కడ వీళ్ళ దగ్గర కానీ, హాస్పిటల్ దగ్గర ఉంది. డెంగ్యూ కిట్లు ఉన్నాయి, మలేరియా కిట్లు ఉన్నాయి. చాలామంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర 400 రూపాయలు ఫీజు ఇచ్చుకొని ఆ డెంగ్యూ పరీక్ష, మలేరియా పరీక్ష, షుగర్ పరీక్ష, నీరు పరీక్ష అన్ని రాయించుకుంటారు. ఆ పరీక్షలన్నీ కూడా మన ప్రాథమిక ఆరోగ్య గుడివాకలంకలో 63 రకాల పరీక్షలు ఉన్నాయి. మనకి ఏది అవసరం? ప్లేటెట్ పరీక్ష ఉంది, కొలెస్ట్రాల్ పరీక్ష ఉంది, షుగర్ పరీక్ష ఉంది, డెంగ్యూ పరీక్ష ఉంది, మలేరియా పరీక్ష ఉంది, టైఫాయిడ్ పరీక్ష ఉంది, నీరు పరీక్ష ఉన్నాయి. మనకి ఏది అవసరం అన్ని రకాల 63 రకాల పరీక్షలు ఉన్నాయి. ఇది చేసేది దీనే తెలుసు కదమ్మా. చాలామంది ఏంటంటే జ్వరం వచ్చినా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, అక్కడ 400 రూపాయలు ఫీజు ఇచ్చుకుంటారు. మా ఆ ప్రభుత్వ హాస్పిటల్ సేవలు ఉపయోగించుకోండి. మేమందరం మీకు సేవ చేయడానికి ఉన్నాం. ఎందుకంటే అక్కడ అయ్యే టెస్టులు, ఇక్కడ అయ్యే టెస్టులు. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్ సేవ అది ముఖ్యంగా ఏంటంటే జ్వరాలు రాకుండా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేసుకునే జాగ్రత్తలు ఏంటంటే వారానికి ఒకసారి ఆ తొట్టులు క్లీన్ చేసుకుని మొదలు పెట్టుకోవాలి. ఇందువల్ల డెంగ్యూ దోమ ఎక్కడ పెడతాను? మధ్యలో పెడతాను. అందువల్ల ప్రతి శుక్రవారం నాడు మేము ఫ్రైడే రైడ్ అంటాం. ప్రతి శుక్రవారం నాడు ఏంటంటే ఆ తొట్టులు మొదలు పెట్టుకోవాలి. శుక్రవారం పోతే శనివారం పోతే ఆదివారం పోతే సోమవారం. కానీ వారం ఒకసారి క్లీన్ చేసి మొదలు పెట్టుకోవాలి. అలా ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఫ్రిడ్జ్లో బాక్స్ వెనక బాక్స్ ఉంటుంది. కొత్త రకం డబుల్ డోర్లు అయితే ఉండవు కానీ పాత రకం ఫ్రిడ్జ్లో ఒక చిన్న బాక్స్ ఉంటుందమ్మా, దాన్ని లీడ్ చేస్తుంటుంది. అలా పట్టించుకో. ఎందువల్ల పొగాకు బోర్డు సూచనలను పాటిస్తూ వర్జీనియా పొగాకు రైతులు పంటను సాగు చేయాలని
టొబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులకు మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో చైర్మన్ యశ్వంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో వర్జీనియా పొగాకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, ఈ ఏడాది డిమాండ్ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటకలో హై గ్రేడ్ 290 రూపాయలు, లో గ్రేడ్ 230 రూపాయలు మాత్రమే ధర పలుకుతుందని, కావున బోర్డు సూచనల మేరకు రైతులు పంటను సాగు చేయాలని, లేని పక్షంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం జిఎల్కే ప్రసాద్, ఎస్డీఓలు సుధీర్, ప్రశాంత్, రైతు సంఘ నాయకులు కరాటం రెడ్డిబాబు, పరిమి రాంబాబు, వామిశెట్టి హరిబాబు, గద్దె లక్ష్మణరావు, సత్రం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ ఆక్షన్ ప్లాట్ఫామ్ల్లో రైతులతో ఇష్టాగోష్ఠి మరియు అవగాహన సదస్సు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఈ సదస్సులో రైతు నాయకులందరూ ప్రసంగించారు. వారితో పాటు నేను కూడా వారికి ఒక అవగాహన కల్పించే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో 24-25 పొగాకు సంవత్సరానికి రాబోయే ఇబ్బందులు చాలా ఉన్నాయి. మన దేశంతో పోటీ పడే ఇతర దేశాలైన బ్రెజిల్, జింబాబ్వే, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాలు పెద్ద ఎత్తున పంటను పండించబోతున్నాయి. తద్వారా మనకి రాబోయే రోజుల్లో మన మీద అంతగా డిమాండ్ ఉండకపోవచ్చు, ఎక్స్పోర్ట్ డిమాండ్ తగ్గవచ్చు, రేట్లు కూడా అంత ఆకర్షణీయంగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు. పక్క రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్రంలో అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. దాదాపుగా అక్కడ అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. 290 రూపాయలు మాత్రమే హై గ్రేడ్కున్నది, 230 రూపాయలలో లో గ్రేడ్ కూడా ఫాస్ట్గా మూవ్ అవటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అవగాహన కల్పించి వీలైనంత వరకు రైతులకి ఎంతైతే పొగాకు బోర్డు నిర్దేశించిందో 41 క్వింటాల 25 కేజీలు ఏదైతే నిర్దేశించిందో ఆ పంటను మాత్రమే పండించాలని చెప్పి రైతులకి ఈ సమావేశం ద్వారా తెలియజేశాము. రైతు నాయకులు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ ద్వారా తెలియజేస్తున్నాను, బోర్డు వారు నిర్దేశించిన పంట మేరకే నియంత్రించుకొని ఆ పంటని పండించి తద్వారా కొంతమేర లాభాలు గిట్టుబాటు ధర సాధించవచ్చు. కానీ గత సంవత్సరం 23-24 పంట సంవత్సరం జరిగినట్టు అద్భుతాలు జరగవు. అందువల్ల రైతులందరూ కూడా పొగాకు బోర్డు పంట నిర్దేశించిన మేరకే పండించాలని కోరుతున్నారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.